అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉద్యోగులను ఒక పక్క అంటే ఉద్యోగ సంఘాలను ఒక పక్క చేసి ప్రజలను ఒక పక్క చేసి మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉన్నది క్లియర్గా. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? విభజించు, పాలించు, ఉద్యమిస్తే ఉరికించు, ఆవేశపడితే అణిచేయి, భయపెట్టు, బెదిరించు, లోపరుచుకో. ముఖ్యమంత్రికి తెలిసిన విద్య. తెలంగాణ రాష్ట్రం ఎట్లొస్తుందో తెలియదు, ఎక్కడ పోరాటం చేయాలో తెలియదు. తెలంగాణ ఉద్యమంలో రోడ్లెక్కి మేమంతా పోరాడినాడు. ఈయన ఎక్కడున్నాడో చెప్పాలి, ఏడ ఉద్యమం చేసిండో చెప్పాలి. రైఫిల్ సంకర పెట్టుకొని ఎవడు ఉద్యమం చేస్తే వాళ్ళని బెదిరించే కాడికే వచ్చిండు తప్ప ఆయన ఎప్పుడు ఉద్యమం చేయలే. ఎప్పుడైనా చరిత్రలో పోరాటాలు చేసిన వాళ్ళకి, ఉద్యమాలు చేసిన వారికి, రక్షించే వాళ్లకు, ఈ సామాజిక బాధ్యతతో పనిచేసిన వాళ్లకు సోయి స్పృహ ఉంటుంది. అలాంటి లక్షణాలు లేనటువంటి వ్యక్తి ఉన్న పలంగా యాక్సిడెంటల్గా అడ్డిమారిగుడిలో జాక్పాట్లో ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏం మాట్లాడతాడు? ప్రజల విధ్వంసము అంటాడు. హైడ్రా తీసుకొచ్చి హైదరాబాద్ అంతా ఆగమాగం చేసి నేను రియల్ ఎస్టేట్కి సింబల్ నేనే నిర్వచనం అని చెప్పిండు. రియల్ ఎస్టేట్ ఇవాళ మొత్తం అడుగంటిపోయింది. ఎందులో ఆదాయం ఉన్నది? 18,000 కోట్ల ఆదాయం కూడా ఈయన పెంచింది కాదు. గత ప్రభుత్వ హయాం లోపలే 18,000 కోట్ల ఆదాయం ఉద్యోగ ఉపాధ్యాయ అధికారులు కష్టపడితే వచ్చినటువంటి ఆదాయం ఇది. ఆ ఉన్నటువంటి ఆదాయంలో నువ్వు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ప్రయారిటైజేషన్లో ప్రాధాన్యత క్రమంలో నువ్వు ఖర్చు పెట్టడం కొరకు ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు కంట్రోల్లో పెట్టుకొని ఏ హామీలు ఇవ్వాలి, ఏ హామీలు ఇవ్వకూడదు. గత ముఖ్యమంత్రి అప్పు చేసిండని నేనే చెప్పినా, మరి నేను అధికారంలోకి వస్తే పుసిక్కున అనుకోకుండా ఇవన్నీ నా మెడకు పామై చుట్టుకుంటాయి, నేను ఎట్లా ఇవ్వాలి, ఇబ్బంది పడతా కదా అని ఈయన కూసోయలేదు. ఈయన ఎమ్మడి తిరిగినటువంటి కాంగ్రెస్ మిత్రులకు కూసోయలేదు. ఈయనంటే మొన్న వచ్చిండండి ముఖ్యమంత్రి, మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయ్యిండు. అనుభవం లేదనుకుందాం. ఎమ్మడినంత సీనియర్ మంత్రులే కదా. ఏ ఒక్క సీనియర్ మంత్రి కూడా హెచ్చరిక కానీ, సలహా కానీ, సూచన కానీ ఎందుకు చేస్తలేరు ఇప్పటికి కూడా? ఏ రంగం చక్కగా ఉన్నది? మొత్తం పరిపాలన మొత్తం పాడైపోయింది. ఇప్పుడు మా ఉద్యోగికి అనుకోకుండా ఒక జబ్బు వస్తే మెడికల్ రియంబర్స్మెంట్ గతి లేదు. హెల్త్ కార్డు అక్కర రాకుండా పోయింది. పెన్షనర్ ఇవాళ 9,000 మంది రిటైర్ అయితే 8,796 కోట్లు ఇవ్వాలి. 16 నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎదిగిన పిల్లల పెన్నులు చేయలేకపోతూ ఉన్నారు, అప్పులు కట్టుకోలేకపోతూ ఉన్నారు, ఇండ్లు కొనుక్కోలేకపోతున్నారు, పిల్లల చదువులకు ఖర్చు పెట్టలేకపోతూ ఉన్నారు. మా పెన్షన్ డబ్బులు ఆపడానికి నీకు హక్కు ఎక్కడిది? సుప్రీంకోర్టు దయగాదు, దాక్షిణ్యంగా దేవుడు బిచ్చమో కాదు, మాకు హక్కుగా వచ్చే డబ్బులు. 2019 జూలై 31న నేను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్ అయినా. నాకు 10 రోజులుగా నా డబ్బులు వచ్చినాయి. నాకు 38 లక్షలు నా డబ్బులు వచ్చినాయి. నా కొడుకుని విదేశాలకు పంపించుకున్నాను, నా అవసరం తీరింది. నాకు ఎవడు అప్పిస్తాడండి? ఇవాళ ఉద్యోగం పోతుంది, రిటైర్ అవుతున్నాడు అంటే ఎవడన్నా నమ్మి సమాజంలో 10 రూపాయలు ఇస్తాడా? నువ్వు పరిపాలకుడు, ముఖ్యమంత్రి, నన్ను ఎవ్వరు నమ్ముతలేడు, నాకు అప్పే పుడతలేదు. నేను ఢిల్లీకి పోతే మొత్తం కూడా ఇట్లా దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఏ బ్యాంకుకి పోయినా ఆడికి పోగానే నన్ను చెప్పులెత్తుకుపోయి దొంగలేక చూస్తున్నారు. అంటే మరి చెప్పులెత్తుకుపోయేది ఆయన ఎప్పుడు చూసిండో, నువ్వు ఎప్పుడు ఎత్తుకుపోయినావు మాకు తెలియదు. కానీ ఆ మాట చెప్పేది లేకుండే. రాష్ట్ర ముఖ్యమంత్రి గాంభీర్యంగా ఉండాలి తప్ప ఇంత చిల్లర మాటలు మాట్లాడేది కాదు. ఈ రకంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానాలను ఇలా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు, నిరుద్యోగులు ఈపులు పగిలినాయి. వాళ్ళు కూడా చక్కగా ఏం లేరు. అందరూ కూడా ముఖ్యమంత్రిని చూస్తే ఉన్నది కూడా ఊడిపోతుంది. మన ఒంటి మీద బట్టలు కూడా ఉండయా, మనం తిరగలుగుతామా లేదా? పొలాలు పోయినాయి, పల్లెలు పోయినాయి, పంటలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇవాళ మొత్తం కూడా ప్రశ్నార్థకమవుతున్నటువంటి పరేషాన్ స్థితిలో రాష్ట్రం ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే రేపు పరిపాలన మారినా ఎవరు అధికారంలోకి వచ్చిన మరో 10 ఏళ్ళు కష్టపడితే తప్ప చెడిపోయిన రాష్ట్రం, తెరలైపోయిన రాష్ట్రం తవ్వకు రాదు. అంటే ఒక సంవత్సరంన్నరనే అంత తెరలైనా 10 సంవత్సరాలు కష్టపడాను. ఒక్క నెలకి ఆయననే చెప్పిండు కదా, 158,000 కోట్ల అప్పు చేసినా అన్నాడు. నువ్వు 158,000 కోట్ల అప్పు చేసి ఏం చేసినావో చెప్పినావా? చేసినావు నిజమే అప్పు. ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు అప్పు చేసినాము, సంపద సృష్టించినాము, పలానా ఆస్తుల మీద పెంచినాము, ఎలక్ట్రిసిటీలో పెంచినాము, ప్రాజెక్టులు కట్టినాము, ఇగో ఇక్కడ కళ్ళ ముందర సెక్రటరీ కట్టినాం, ఇంకా బుద్ధ విగ్రహం పెట్టినాం, గీ పెట్టినాం, అంబేద్కర్ విగ్రహం పెట్టినాం, హాస్పిటల్ కట్టినాం, 33 జిల్లా సమీకృత కార్యాలయాలు కట్టినాం, ప్రతి చోట ఆస్తులు పెంచినాం, వాటి విలువ పెరిగింది. అలా లక్షల కోట్ల వాల్యూ పెంచినాము. మా ఇంటికి తీసుకపోలే, నిరర్ధకమైన అప్పు మేము చెయ్యలేదు అని చెప్పారు. మరి నీకు కూడా బాధ్యత ఉంది కదా. 158 కోట్ల అప్పు చేసినప్పుడు ఆ అప్పును ఏం చేసినావో ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు తెలియకుండా మన నెత్తి మీద అప్పు పెట్టేటువంటి హక్కు మాత్రం నీకు ఎవరు ఇవ్వలేదు. అయితే ప్రధానంగా ఒక పక్కనేమో రాష్ట్రం అంతా అల్లకల్లోలమైంది, ఆర్థిక వ్యవస్థ మంచిగా లేదని చెప్తా ఉన్నాడు. ఇటుపక్క ఇంకో పక్క చూస్తే అందాల పోటీలు అని చెప్పి వేల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలకు వెచ్చిస్తా ఉన్నాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఒక్కనాడు పల్లెల్లో నాకు భూమి ఉంది, ఒకరోజు పల్లెకు పోయినా
ఒక ఇట్లనే 6 మంది రైతులు నా చుట్టూ ఉన్నారు. అరే అంతా రుణమాఫీ చేసిండు కదని అట్లా మాట్లాడుతారు, ముఖ్యమంత్రిని బదనాం చేస్తారు మీరు అని మాట్లాడితే, చదువుకున్నావా సార్ నువ్వు పంతులువేనా టీచర్వేనా అని అడిగారు. ఎందుకు అట్లా మాట్లాడుతారు అంటే, ఇగో లక్ష రూపాయలు ఆయనకు కాలే, ఇగో 1,40,000 ఈయనకు కాలే, ఇగో 2 లక్షలు అని ఈయనకు కాలే, ఇగో 80,000 అప్పు ఆయనకు కాలే. ఇక ఎవరికైనా సార్ అప్పు నీ ముందరనే 7 మంది ఉన్న 7 మందికి కాలేదు. ఆయన పోయి ఖమ్మంలో సభ పెడుతున్నట్టు ఈయన మాకు చెప్తాందుకు వచ్చిండు రుణమాఫీ అయ్యిందని. ఎట్లయింది సార్ నువ్వు ఎప్పుడు చూసినావు, నువ్వు చూసినావు ఎక్కడన్నా నన్ను ప్రశ్నించారు. సమాధానం లేనటువంటి పరిస్థితి కదా. అంటే అబద్ధాల ప్రచారం లోపల అభూత కల్పనలు చేసి ప్రజలు నమ్మరు. ఏదో ఒక రోజు నిజాలు తెలిసిన రోజు ఖచ్చితంగా నువ్వు అబద్ధాల కోరుగానే మిగిలిపోయేటువంటి అవసరం ఉంటుంది. ప్రజలకు కావాల్సింది భరోసా, ప్రజలకు కావాల్సింది విశ్వాసం, ప్రజలకు కావాల్సింది పరిపాలన మీద నమ్మకం. అది ఇవ్వాలి, కాకపోతే రేపైనా ఏర్పరచుకునే అవకాశం చేయాలి. కానీ ఈ పూటకు, ఈ రోజుకు, ఈ సంవత్సరానికి కాలం గడుపుకుందాం అనుకుంటే కుదిరే పని కాదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి? ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరగడంలో ముఖ్య ఉద్దేశం పనిచేస్తున్న సర్వీస్ అసోసియేషన్స్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మా వాళ్ళందరూ కూడా నాయకత్వాల్లో ఉన్నారు. అందరి మీటింగ్ పెట్టి కూడా అందమైన అబద్ధాలు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు 3-4 సార్లు సమావేశాల్లోనే చెప్పిండు. ఏనాడు కూడా ఎవ్వరు కూడా అడ్డుపడని పరిస్థితిలో ఏదైనా మాట్లాడవచ్చు అలుసుగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కనబడతా ఉంది. దానికి అడ్డుకట్ట వేయడానికి ఇవాళ తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది మా స్వరం, మా గొంతు, మా సపోర్టు పనిచేస్తున్న సర్వీసు సంఘాలకు ఒక చేయూతనివ్వడానికి, వాళ్ళ సహాయంగా ఉండడానికి, వాళ్ళ సపోర్టుని ఇవ్వడానికి ఏర్పడడం. ఎవరో ఒకరు గంట కట్టుకోవాలి. సర్వీస్ సంఘాలను భయపడతా ఉన్నారు. ఆ గంట మేమే కట్టుకుంటాం. అనేక ప్రభుత్వాలను ఎదిరించినటువంటి అనుభవాలు మాకున్నాయి. ఏమి జరిగితే ఏమి జరిగింది. సాధించుకున్నటువంటి హక్కులు, డిఏలు కానీ, పిఆర్సీ కానీ, పెన్షన్ కానీ, ఆర్థిక ప్రయోజనాలు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వము. నన్ను కోసుక తింటారా అంటే నిన్ను ఎవడు కోసుక తింటాడో ఏమవుతావో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా నీ గద్దె కూలిపోవడం ఖాయం, నువ్వు ఇంటికి పోవడం ఖాయం. నువ్వు ఇంట్లో కూర్చున్నా మాకు వచ్చిన ముఖ్యమంత్రి మాకు ఇవ్వక తప్పదు, మేము సాధించుకుంటాం. ఆ తర్వాతనే మేము ఊరుకుంటాము. మా ఉద్యమం ఆగదు, పోరాటం ఆగదు. థ్యాంక్ యూ.